గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాయిస్ కిచెన్. ఈరోజు మనమైతే శనగపప్పు కర్రీని అయితే రెడీ చేసుకోబోతున్నాం. దాన్ని చనా దాల్ కర్రీ అని కూడా అంటారు. ఫస్ట్ అయితే శనగపప్పుని అయితే బాయిల్ చేసుకోవాలి. అంతలోపు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకొని మంచిగా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం అది వేసేసుకొని మిక్స్ చేసిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న శనగపప్పు చనా దాల్ దాన్ని తీసుకొని దానిలో వేసేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్ అండ్ ఉప్పు కారం అయితే మంచిగా వేసేసుకొని మిక్స్ అయితే చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే నేనైతే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అయితే 6 to 7 minutes సిమ్లో మంచిగా కలపాలన్నమాట. సో అప్పుడైతే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.